నమో సాయినాథాయ నమః. శ్రోతలందరికీ నమస్కారాలండి. ఈ వారం నేను శ్రీకంఠస్ఫూర్తి గారు రచించిన శనక్కాయలమ్మ అనే కథను వినిపించబోతున్నానండి. ఈ కథ ఆంధ్రప్రభ వారపత్రికలో 2 ఏప్రిల్ 1997 సంవత్సరంలో ప్రచురితమైంది. కథ మొదలు పెట్టేస్తున్నానండి. శనక్కాయలమ్మ. రచన శ్రీ శ్రీకంఠస్ఫూర్తి. సాయంత్రం 6:30. విశాఖ నుండి కాకినాడ పోయే ఫాస్ట్ పాసింజరు అప్పుడే అనకాపల్లి విడిచిపెట్టింది. కన్నతల్లి ప్రేమలా చల్లటి గాలి రైలు పెట్టెల్లోకి చొచ్చుకుని వచ్చింది. కిటికీ పక్క సీటులో కూర్చుని బయటికి చూస్తున్నాను. కర్మసాక్షి ఎప్పుడో కనుమరుగయ్యాడు. విశ్వరంగస్థలం మీద చీకటి తెరలు తెరలుగా నర్తించడానికి ఆయత్తమవుతోంది. పాసింజరు వేగం పుంజుకుంది. చిన్న చిన్న ఊళ్ళు, పొలాలు, చెట్లు, స్తంభాలు, టెలిఫోన్ తీగలు వేగంగా వెనక్కి కదిలిపోతున్నాయి. శనక్కాయలమ్మా! ఉలిక్కిపడి తల తిప్పాను. ఎదురుగా ఓ నడివయసు స్త్రీ నల్లటి అంచు ఉన్న తెల్లచీర కట్టుకుంది. భుజం మీద చిరుగు పట్టిన బూడిద రంగు రవిక తొడుక్కుంది. చింపిరి జుట్టును కొప్పుగా ముడిపెట్టుకుంది. నుదుట బొట్టు లేదు. చెవులకి రాగిదిద్దులు తాపడం చేసినట్టుగా ఉన్నాయి. ఆమె చంకలో చిన్న తట్ట. ఆ తట్టలో సగానికి పైగా వేసిన వేరుశనక్కాయలున్నాయి. శనక్కాయలమ్మా! ఆమె మళ్ళీ అరిచింది. ఆ అరుపులో విస్పష్టమైన ధ్వని ఉంది. ఆ ధ్వని నాకు సుపరిచితమే. ఎన్నోసార్లు ఎన్నో చోట్ల ఎందరి గొంతుల్లోంచో విన్నదే. బావు, శనక్కాయలు, శనక్కాయలు కమ్మగున్నాయి, కరకరలాడుతున్నాయి, శనక్కాయలు, అమ్మా శనక్కాయలు. ఆమె అరుస్తోంది. అందరి ముఖాల్లోకి చూస్తోంది. అడుగులో అడుగు వేస్తూ ఒక బెంచీ నుంచి ఒక బెంచీకి కదులుతోంది. ఎవరూ ఆమె శనక్కాయలు కొనడం లేదు. పరుగెత్తే రైలు చక్రాల ధ్వనిలో ఆమె గొంతు ప్రత్యేకంగా వినపడుతోంది. ఆసక్తిగా ఆమెను చూస్తున్నాను. బఠానీ, బఠానీ, కాలక్షేపం బఠానీ. ఎవరో సొట్టకాలుతో బఠానీల బుట్టతో వచ్చాడు. ఎదురు బెంచీలో 2 ప్రయాణికులు వాడి వద్ద బఠానీలు కొంటున్నారు. సమోసా, వేడివేడి సమోసా, సమోసా, వేడివేడి సమోసా. స్టీలు ట్రేను ఒక చేత్తో ఎత్తి పట్టుకుని కాకిలా అరుస్తూ మరొకడు కంపార్ట్మెంట్లోకొచ్చాడు. వాడి సమోసాలు అమ్ముడవుతున్నాయి. నేనెక్కిన పెట్టెలో జనం నిండుగానే ఉన్నారు. నడిపించు నానావా, నడి సంద్రమున దేవా. కళ్ళు లేని కబోది వృద్ధురాలు 10 ఏళ్ల కుర్రాడి సాయంతో పాడుతూ చేయి చాపి అడుక్కుంటోంది. ఆ వృద్ధురాలి చేతిలోనూ చిల్లర పడుతోంది. శనక్కాయలు, శనక్కాయలు. ఆమె అరుస్తూ నా దగ్గరకొచ్చింది. బావు, శనక్కాయలు. ఆశగా నా వైపు చూసింది. నేను జేబులోంచి 1 రూపాయి తీసి ఆమె చేతిలో పెట్టాను. ఆమె ముఖం ఇంత చేసుకుంది. కాగితాన్ని బొంగరంలా చుట్టి అందులో కాయలు కొలిచి పోసి నా చేతికిచ్చింది. ఎందుకంత గట్టిగా గొంతు చించుకుని అరుస్తావు? మామూలుగా అమ్ముకోవచ్చుగా. నేను కావాలనే అడిగాను. అరవకపోతే ఆకలెట్టా తీర్తది నాయనా. మా కడుపులో నిండాలంటే ఎక్కిన బండిలో ఎలాగన్నా కుంచెడు కాయలు అమ్ముకోవాలిగా. ఆమె నిర్వేదంగా అంది. ఏ ఊరు మీది? ఏ ఊరైతేనేటి బావు, ఎందుకలా అడుగుతున్నావు? ఊరికినే నీ గురించి తెలుసుకుందామని. మాది పాయకరావుపేటే. నా పేరేటైతేనేలే, పేరెప్పుడో మర్చిపోనాను. నానందరికీ శనక్కాయలమ్మనే. 4 బళ్ళు ఎక్కి 4 కొంచాల కాయలు అమ్ముకుంటాను. ఇంతకన్నా ఏటుంటది? శనక్కాయలమ్మ తట్ట కింద పెట్టి చతికిల పడింది. నేను రూపాయి శనక్కాయలు కొనడంతో ఆమెకు బేరం మొదలైంది. నేనామెతో మాటలు పెంచాను. శనక్కాయలమ్మా, రోజుకెంత సంపాదిస్తావు నువ్వు? ఎంతని చెప్పమంటావు నాయనా? మా బతుకుల్లాగే బేరాలు గాలివాటంగా ఉంటాయి. ఒక్కో పూట కుంచెడు కాయలమ్మినా ఒక్కో పూట అంటెడు కాయలు అమ్ముడుకావు.
ఈ పూట ఏటో బేరం అలాగే ఉన్నది. 4 కుంచాలు కాయలు అమ్ముడుపోతే నీకు లాభం అనుకుంటా. లాభం ఏటుంటది బావు? దినమంతా దిక్కులేని పక్షిలా అరిసి గీ పెడితే 25 రూపాయల డబ్బులు కళ్ళబడతాయేమో, లేకపోతే లేదు. కూలి పనికెళ్తే ఇంకా ఎక్కువ డబ్బులు వస్తాయి కదా. వస్తాయి బావు, చేసుకున్నోళ్ళకి చేసుకున్నంత. నానా కట్టం పడలేను, నడుము జారిపోతుంది, నరాలు లాక్కుపోతాయి. ఏదో చిన్న స్టేషన్లో బండి ఆగి మళ్ళీ బయలుదేరింది. నేను కూర్చున్న పెట్టెలో ఒక దీపం మాత్రం వెలిగింది. పల్చటి వెలుతురు మా అందరి మీద పరుచుకుంది. నీకెంతమంది పిల్లలు? శనక్కాయలు ఒలుచుకుని నోట్లో వేసుకుంటూ అడిగాను. 3 ఆడశనక్కాయలు బావు. పెద్ద పిల్ల ఇంటికాడే ఉంటది, వంట చేస్తుంది. సెల్లెళ్ళకింత కూడు పెట్టి పలకా బలపం ఇచ్చి బళ్ళో కంపుతాది. వాళ్ళ కోసమే నా ఈ పాటలు తండ్రి భగవంతుడా. శనక్కాయలమ్మకు పిల్లలే గుర్తుకు వచ్చారో, ఏ జ్ఞాపకాలు ఎదలో కలుక్కుమన్నాయో, ఆమె కళ్ళల్లో కన్నీటి పొర రెపరెపలాడింది. మీ ఆయన నాకు నా బిడ్డలకి అన్యాయం చేసిపోనాడు బాబు. ఆడే బతుకుంటే నాకీ తిప్పలేను నాయనా. నుదుట బొట్టు లేదు, మెడలో సూత్రం లేదు, చేతులకు గాజులు, కాళ్లకు మెట్టెలు లేవు. తెల్ల చీరలో భర్తృహీనంగా ఆమె రూపం తెలుస్తూనే ఉంది. అనవసరంగా ఆమె భర్త గురించి అడిగి బాధ పెట్టానేమో. మనసు నిండా అపరాధ భావం. పాపం 3 ఆడపిల్లలేనన్నమాట. సానుభూతిగా అన్నాను. ఆడపిల్లలైతే ఏటి బావు? నిన్ను గన్న అమ్మ ఆడది కాదా? నన్ను గన్న తల్లి ఆడది కాదా? ఆడది లేకపోతే నానెక్కడుంటాను, నువ్వెక్కడుంటావు? ఆమె మాటల్లోని పదునుకు నాకు ఆశ్చర్యం కలిగింది. శనక్కాయలమ్మ తటాలున తట్టపట్టుకుని లేచింది. ఆమె ముఖ కవళికల్లో మార్పు కొట్టొచ్చినట్లుగా కనిపించింది. చీర కొంగుతో కళ్ళొత్తుకుంది. ఆడు లేకపోతేనేం బావు? నా బిడ్డలకు నాను లేనా? కళ్ళల్లో ఎట్టుకుని కాపాడుకోనా? ఏదో కట్టం సుఖం అడిగినావు. ఏ తల్లి కొడుకువో సల్లంగుండు, ఎల్లొస్తా. శనక్కాయలమ్మా! పెద్ద గొంతుతో అరుస్తూ ఆమె మరో పెట్టెలోకి వెళ్ళిపోయింది. పడిలేచే కడలి తరంగం హోరు నాకు ఆ క్షణంలో వినిపించింది. శనక్కాయలు ఒలుచుకుంటూ తింటున్నాను. మనసులో ఏమోలో ఎందుకో తడితడిగా ఉంది. 3 శనక్కాయల్లాంటి పిల్లలు, తలచెడిన ఒంటరి బతుకు, మగతోడు లేని జీవితం, ఎక్కే బండి దిగే బండి, ఎన్ని గండాలు, మరెన్ని సుడిగుండాలు. పాపం శనక్కాయలమ్మ శాపగ్రస్త. ఫాస్ట్ పాసింజరు నర్సీపట్నం రోడ్డు దాటిపోయింది. ఉదయం ఇదే పాసింజర్లో కాకినాడలో తెల్లవారుజామున 4 గంటలకు బయలుదేరి 10 గంటలకు విశాఖ చేరుకోవడం, 11 గంటలకు ఆకాశవాణి వారు నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొనడం, సాయంత్రం ఇదే పాసింజర్లో తిరుగు ప్రయాణం. పాసింజరు బండి తునివైపు ఫాస్ట్గానే పరిగెడుతోంది. ఏ ఆటంకం లేకపోతే 9:30కు కాకినాడ చేరుకోవడం ఖాయం. 10 గంటలకల్లా ఇంట్లో ఉండొచ్చు. తలపాగా చుట్టుకున్న ఓ తాత చిన్న గంపలో జామకాయలు అమ్ముతూ వచ్చాడు. శ్రీమతి, పిల్లలు కళ్ళల్లో కదిలారు. పిల్లల కోసం 1/2 డజను జామకాయలు కొన్నాను. జంతికలు, చెగోడీల జంగిడి వస్తే 10 చెప్పున పొట్లం కట్టించాను. కవితా, వంశీలు సరదాపడి తింటారు. వాళ్ళకవంటే చెడ్డ ఇష్టం. అయ్యలారా, అమ్మలారా, ఒక్క పాలు ఇటు చూడండి. నేను అటువైపు చూశాను. ఆ వ్యక్తి గెడకర్రలా ఉన్నాడు. గెడ్డం నున్నగా ఉంది. గళ్ళ చొక్కా, పైజామాలో ఉన్నాడు. మెడకు మఫ్లర్ చుట్టుకున్నాడు. కళ్ళకు రంగుటద్దాలో జోడు పెట్టుకున్నాడు. అతని కాళ్ల దగ్గర చిన్న ట్రంకు పెట్టె ఉంది. ప్రయాణికులు వింతగా అతని వైపు చూస్తున్నారు. అయ్యా, ఈ లుంగీ రేటు 70 రూపాయలు. దీన్ని ఏలం వేస్తున్నాను. ఇందులో మోసం గీసం లేదు. అందరూ సరదాపడి పాడుకోవచ్చు. అదృష్టం మీది, నాకు లాభం అక్కర్లేదు. నా పేరు సింహాద్రి. ఇసాపట్నం జగదాంబ సెంటర్లో బంగారమ్మ బట్టల కొట్టు మాదే. ఈ లుంగి దేవుడి పాట 10 రూపాయలు. 10 రూపాయలు. సింహాద్రి అన్న ఆ వ్యక్తి
గొంతు సాగదీసుకుంటూ ఒకటోసారి రెండోసారి అంటూ అందంగా అరుస్తున్నాడు. అందరికీ లుంగీని విడదీసి చూపిస్తున్నాడు. ప్రయాణికుల్లో ఒకతను వెంటనే 15 అన్నాడు. మరొకతను 20. అతని పక్క మనిషి 25. వెనుక మంచీలోంచి ఎవరో 35 అన్నారు. పాట అంతటితో అయిపోయింది. లుంగీ ఖరీదు గిట్టుబాటు కాలేదేమో. వేలంపాట సింహాద్రి తన లుంగీని ట్రంకు పెట్టెలో పడేసుకున్నాడు. 35 పాడిన వ్యక్తి చేతికి కానుకగా చిన్న దువ్వెన అందించాడు. తరువాత ఒక గళ్ల దుప్పటి బయటికి తీశాడు. అది అసలు రేటుకు కిట్టలేదేమో. పాడిన వ్యక్తికి ఒక పెన్సిల్ బహుమతిగా ఇచ్చాడు. ఈసారి 2 తువ్వాళ్లు పెట్టెలోంచి పైకి తీశాడు. ఆ తువ్వాళ్లని ఎవరో 25 రూపాయలకు పాడుకున్నారు. ఒక చొక్కా గుడ్డ, ఒక ఫ్యాంటు ముక్క, చిలకాకు పచ్చ వాయిలు చీర, 4 జేబు రుమాళ్ళు, ఇలా ఒకటి తర్వాత ఒకటి వేలంపాట సందడిగా సాగుతోంది. సింహాద్రి ఒకటోసారి రెండోసారి అంటూ ఉత్సాహంగా కేకలు పెడుతున్నాడు. వేలంపాటను వినోదంగా తిలకిస్తున్నాను. ఈసారి అతను సిలుకు గుడ్డనొకదాన్ని బయటకు తీశాడు. ఆ గుడ్డ గులాబీ రంగులో ఉంది. వెడల్పుగా అంచు పొడవున పువ్వుల అల్లికతో మిసమిసలాడుతోంది. అయ్యా, ఇది దుబాయ్ సిల్కు గుడ్డ. ఆడోళ్ళకి 2 రైకులైతాది. చిన్నోళ్ళకి చిన్న పాపలకి ఒక గౌను కుట్టిస్తే 2 లాగులకి గుడ్డ మిగిలిపోతాది. దేవుడి పాట 5 రూపాయలు, 5 రూపాయలు. అటు ఇటు బెంచీల్లోని ఆడవాళ్ళు మగవాళ్ళు పోటీపడి ఆ గుడ్డను 50 రూపాయల వరకు పాడారు. ఒకటోసారి రెండోసారి సింహాద్రి పదే పదే అరుస్తున్నాడు. ఎవరూ ముందుకు పాడలేదు. 55 రూపాయలు, ఏది గుడ్డ నాకి? ఎప్పుడొచ్చిందో శనక్కాయలమ్మ సింహాద్రి వెనుకగా వచ్చి నిలబడింది. సింహాద్రి వెనక్కి తిరిగాడు. శనక్కాయలమ్ముకునే ఆడది ఖరీదైన సిల్కు గుడ్డ కొనడం ఏమిటి అనుకున్నాడేమో. నిర్లక్ష్యంగా ఆ గుడ్డను పెట్టెలో పడేసుకున్నాడు. ఏటి, ఆ గుడ్డ నాకియ్యేటి? నా కాడ డబ్బులు లేవనుకుంటున్నావా? శనక్కాయలమ్మ ఉక్రోషంగా అడిగింది. బొడ్డు దగ్గర దోపుకున్న డబ్బుల చిక్కం బయటకు తీసింది. ఈ గుడ్డ రేటు నాకు గెట్లేదు, ఎల్లెల్లు. సింహాద్రి మరో ముక్క తీసి వేలంపాట మొదలుపెట్టాడు. శనక్కాయలమ్మ ముఖం చిన్నబోయింది. వేలంపాట మళ్ళీ కొనసాగుతోంది. శనక్కాయలమ్మ అటూ ఇటూ చూసింది. కూర్చున్నట్లు నెమ్మదిగా వంగింది. చటుక్కున సిల్కు గుడ్డను తెరిచి ఉన్న అతని ట్రంకు పెట్టెలోంచి తన తట్టలో వేసుకుంది. నాలో ఆశ్చర్యం, అర్థం కాని భావ సంచలనం. నా దృష్టి శనక్కాయలమ్మ మీదే ఉంది. వేలంపాట పాడుతూ సింహాద్రి ఎప్పుడు గమనించాడో సాచిపెట్టి ఆమెను చెంప మీద కొట్టాడు. చంకలోని తట్టను లాగి కాలితో బంతిలా తన్నాడు. తట్ట ఎగిరిపడింది. కాయలు చెల్లాచెదరయ్యాయి. కాయలతో పాటు 2 రిబ్బను ముక్కలు, పెన్సిలు, బాల్ పెన్ను, చిన్న సబ్బు ముక్క, ప్లాస్టిక్ పర్సు, 1/2 డజను చిలకల పొడి గాజులు కింద పడ్డాయి. అయ్యా, మీ కళ్ళ ముందే ఇదేటి చేసినాదో చూసినారా? దాని గుణం చెడ్డదే, దొంగదే. రైల్లో శనక్కాయలు అమ్ముకుంటూ చిన్న చిన్న దొంగతనాలు చేస్తుంది. మీ కళ్ళు కప్పి కళ్ళబుల్లి కబుర్లు చెప్పి మీ పర్సులు కొట్టేస్తుంది. నా గొడ్డలు ఎన్ని ఎత్తుకుపోనాదో దొంగనం. పెద్ద గొంతుతో సింహాద్రి శనక్కాయలమ్మ బతుకుని, శీలాన్ని వేలం వేసి పాడుతున్నాడు. 3 బిడ్డల తల్లి, మొగుడు లేని ఆడది శనక్కాయలమ్మ దొంగది అనుకోవడం నాకెందుకో బాధగా ఉంది. గుండె బరువుగా ఉంది. శనక్కాయలమ్మ స్థాణువులా అక్కడే నిలబడి ఉంది. అవమానంతో కూరుకుపోతున్నట్లు తల ఉంచుకుని అరచేయిని అడ్డం పెట్టుకుంది. అంతేనేటండి, ఇది రోజుకొకటితో తిరుగుతుంది గూడిసేటినం. సింహాద్రి వాక్ ప్రవాహం తక్కువని ఆగిపోయింది. పూనకం వచ్చిన దానిలా శనక్కాయలమ్మ సింహాద్రి మీద పడి 2 చెంపలు వాయించింది. ఊహించని సింహాద్రి ఒక్క ఉదుటున ఆమెను వెనక్కి నెట్టాడు. దొంగనన్గాన నన్నే కొడతావటే, నిన్నేడ్చేసేస్తాను చూడు. ఈ రైల్లోంచి నేను బయటికి తోసియకపోతే నాను. సింహాద్రి పిచ్చి కోపంతో ఊగిపోతూ శనక్కాయలమ్మను జుట్టు పట్టుకుని తన్నుకుంటూ తలుపు దగ్గరకు ఈడ్చుకుని పోతున్నాడు. శనక్కాయలమ్మ విదిలించుకుంటోంది, తిట్లు తిడుతోంది, శాపనార్థాలు పెడుతోంది. సింహాద్రి ఆమెను వదల్లేదు. ఫాస్ట్ ప్యాసింజరు ధన్ధన్మంటూ లయబద్ధంగా పరుగు తీస్తోంది. ప్రయాణికుల్లో కొందరు గొణుక్కుంటున్నారు తప్ప
వాళ్ల గొడవలో ఎవరూ తలదూర్చడం లేదు. నేను విసురుగా వెళ్ళి సింహాద్రి చేయి పట్టుకున్నాను. ఏయ్, ఆ మనిషిని వదిలే. ఆవిడ్ని నువ్వు కొట్టావు, ఆవిడ నిన్ను కొట్టింది, తీరిపోయిందిగా, ఎందుకొచ్చిన గొడవ? అతను ఆగలేదు. విసురుగా నా చేతిని వదిలించుకున్నాడు. బయటంతా చిమ్మ చీకటి. బండి దూసుకుపోతోంది. ఎవరు అడ్డుకున్నా సింహాద్రి ఆగలేదు. శనక్కాయలమ్మను బరబరా పెట్టి చివరకు లాక్కుని పోయాడు. తలుపు వద్ద 3 ముష్టివాళ్లు అడ్డుకున్నా వాళ్లను విదిలించి కొట్టాడు. బండబూతులు తిట్టాడు. నా మనసు వెలవెలలాడుతోంది. జనం గోలగా, గొడవగా, గుంపుగా. గుమ్మం వద్దకు ముందుకు నేను వెళ్ళలేకపోయాను. మరుక్షణంలో దమ్మన్న శబ్దం. ఆ వెంటనే అమ్మా అన్న పెను కేక. ఆ చీకట్లో, గాల్లో, రైలు ధనాధన ధ్వనిలో దారుణంగా, దయనీయంగా కలిసిపోయింది. పెట్టిలోని జనం అందరికీ ఎవరికి వాళ్లకే శరీరాలు బిగుసుకుపోయాయి. అందరి గుండెల్లోనూ అలజడి. నోట మాటలు లేవు. ఒక దారుణ దృశ్యానికి, సంఘటనకి సాక్షి భూతులుగా ఉండిపోయామన్న భయం, ఆందోళన. నాకు స్పృహ వచ్చినట్లుగా గొలుసు లాగడానికి పరిగెత్తాను. ఆగండి, గొలుసు లాగొద్దు, బండి నాపొద్దు. ఎదురుగా శనక్కాయలమ్మ, ఆవేశంగా, ఆయాసంగా. ఓ మై గాడ్, ఏం జరిగింది? శనక్కాయలమ్మ క్షేమంగానే ఉంది. అంటే ఇద్దరి పెనుగులాటలో శనక్కాయలమ్మ సింహాద్రిని రైల్లోంచి పట్టాల మీదకు తోసి. సింహాద్రి ఏమయ్యాడు? చనిపోయాడా? జరిగిన సంఘటనను నా మెదడు జీర్ణించుకోలేకపోతోంది. బాధ్యత గల పౌరునిగా నేను బండి గొలుసు లాగాలా వద్దా? ఏం చెయ్యాలి? ఎవరో గొలుసు లాగినట్టున్నారు. బండి వేగం తగ్గింది. బావు, ఆడు నా మొగుడే. అగ్గిని సాక్షిగా నా మెళ్ళో తాళి కట్టినోడే. 7 ఏళ్లు కాపురం చేసినాక నన్ను, నా బిడ్డల్ని ఆడు ఒగ్గేసినాడు. ఏరే దాన్నుంచుకుని విశాఖపట్నం వెళ్ళిపోనాడు. కట్టుకున్న దానన్న కాపీనం లేదు, కన్న బిడ్డలన్న కనికరం లేదు. నా నేటి చెయ్యను పెద్ద మనుషుల్లో ఎట్టినాను, పోలీస్ కేసు ఎట్టినాను. బావు, 3 బిడ్డలు ఆడికి పొట్టలేదన్నాడు. నాను తప్పుడు మనిషినన్నాడు. నా నేటి చెయ్యాలా, సావాలా? పెద్ద మనుషులు సీ కొట్టినా, పోలీసులు సిత కొట్టినా ఆడికి సిగ్గు లేదు, బుద్ధి లేదు. ఈ భూమి మీద ఎంతకన్నా అన్యాయం ఏముంటది బావు? 3 బిడ్డలు పుట్టినాక ఆడి సుఖానికి నేను పనికి రాకుండా పోనాను. బావు, ఆడికి డబ్బు కావాలా, కండబట్టిన ఆడదాని ఒళ్ళు కావాలా? నా కాడ 2 లేవు. ఆడుంచుకున్న బంగారమ్మ కాడున్నాయి. బావు, నన్ను దొంగదాన్ని కాదు, శనక్కాయలు అమ్ముకుంటున్న దాన్ని, చెమటోడ్చి నా బిడ్డల కోసమే బతుకుతున్న దాన్ని. ఆడితో గొడవెట్టుకుందామనే నా గుడ్డ ముక్కను తట్టలో ఎట్టుకున్నాను. బావు, ఆడు బతికున్నా నాకు సచ్చినోడే. ఆడు సచ్చిపోనాడని నాను తెల్లసీర కట్టుకుంటున్నాను. మెళ్ళో తాలి, ముఖాన బొట్టు లేకుండా ఆడి ముందట్నే తిరగతన్నాను. నన్ను చూస్తుంటే ఆడి గుండె మండిపోతున్నది. నన్ను సంపాలనుకుంటున్నాడు. నానేటి చెయ్యాలా? నన్ను చేసింది తప్పంటారా బావు? తప్పంటారా? చెప్పండి. ఏమని చెప్పాలి? ఏం చెప్పాలి? శనక్కాయలమ్మ కింద పడిన తన తట్టను, శనక్కాయల్ని, వస్తువుల్ని ఆత్రంగా ఏరుకుంటోంది. ఆమె కళ్ళల్లో నీళ్లు లేవు, ఎరుపు జీరాలున్నాయి. ఆ గొంతులో ఏడుపు లేదు, ఎగిసి వస్తోన్న ఆవేశం ఉంది. ఆమె మాటల్లో అధైర్యం లేదు, ఆత్మవిశ్వాసం ఉంది. అందరికీ ఆమె రూపం కొత్తగా ఉంది. ఎవరు ఏమీ మాట్లాడడం లేదు. ఎవరికి వాళ్లే సామాన్లు సర్దుకుంటున్నారు. స్టేషన్ వస్తున్నది కాబోలు. ఎప్పుడు దిగిపోదామా అన్నట్లుగా ఉన్నారు. సింహాద్రి నిజంగా చనిపోతే ఆమె చేసిన పని నేను సమర్థించను. చట్టం ఆమెను శిక్షిస్తుంది. కానీ శనక్కాయలమ్మ అంతరంగం, ఆమె తెగువ, ఆరాటం, పోరాటం, అంతర్జ్వలనం నాకు అర్థమవుతున్నాయి. స్త్రీ పురుష సంబంధాలు చిత్రంగా మలుపు తిరుగుతున్న ఈ సంధి కాలంలో ఆమె చేసిన పని శివమెత్తిన స్త్రీ చైతన్యానికి ఒక ప్రతీక. తుని స్టేషన్లో బండి ఆగింది. ఎక్కేవాళ్లు ఎక్కుతూ ఉంటే దిగేవాళ్లు దిగుతున్నారు. శనక్కాయలమ్మ గబగబా తట్ట పట్టుకుని దిగింది. ప్లాట్ఫారం మీద దీపాల వెలుగులో
నిశ్చలంగా నిర్భయంగా నడుస్తోంది. శనక్కాయలమ్మా అంటూ అరుస్తోంది. ఆ పిలుపుతో శనక్కాయల్లాంటి తన పిల్లల్నే పలవరిస్తున్నట్టుగా నాకు అనిపిస్తోంది. శనక్కాయలమ్మా కథ సమాప్తమండి. కవితమ్మ వినిపించిన ఈ కథ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్కు షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఉంటానండి. నమస్కారం.